జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. బతకడానికి గూడు లేదు, కడుపు నిండా తినడానికి గుప్పెడు మెతుకులు లేవు, ఆదరించి అక్కున చేర్చుకునే సొంత దేశము కూడా లేదు. ప్రాణాలైనా దక్కించుకుందామన్న ఆశతో ఎక్కిన పడవ ఆ అభాగ్యులను సముద్రం అడుగున శాశ్వత నిద్రలోకి చేర్చింది. అండమాన్ సముద్రంలో చోటు చేసుకున్న ఘోర ప్రమాదం ప్రపంచ మానవత్వాన్ని ప్రశ్నిస్తోంది. సుమారు 250 మందితో బంగ్లాదేశ్ నుంచి మలేషియాకు బయలుదేరిన పడవ సముద్రం మధ్యలో బోల్తా పడింది. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని బతుకు పోరాటం చేస్తున్న రోహింగ్యా శరణార్థుల జీవితాలు ఇప్పుడు కడలి గర్భంలో కలిసిపోయాయి. పాపం ఉన్న చోట బతకలేక బతుకు కోసం వలసపోతుంటే కన్న భూమి కాదన్నట్లుగానే ఈ సముద్రం కూడా వారిని కబలించింది. ఈ కథ నిన్న మొన్నటి కాదు, 2017లో మయన్మార్లో చెలరేగిన జాతి వివక్ష హింసను తట్టుకోలేక లక్షలాది మంది రోహింగ్యాలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బంగ్లాదేశ్కు పారిపోయి వచ్చారు. కాక్స్ బజార్లోని టెంట్లలో తలదాచుకున్నారు. కానీ ఏళ్ళు గడుస్తున్నా వాళ్ళ తలరాత మారలేదు. ఆ శిబిరాలలో కనీస వసతులు లేవు, తాగడానికి నీరు లేదు, సరైన తిండి లేదు. రోజు రోజుకు అక్కడి పరిస్థితులు నరకాన్ని తలపిస్తున్నాయి. కళ్ళ ముందే కన్న పిల్లలు ఆకలితో రోగాలతో అలమటిస్తుంటే ఏ తల్లిదండ్రి భరించలేరు కదా. అందుకే ఎలాగైనా ఈ నరక కూపం నుంచి బయటపడాలని, తమ పిల్లలకు ఓ మెరుగైన భవిష్యత్తును ఇవ్వాలని వారు నిర్ణయించుకున్నారు. అప్పులు చేసి ఉన్నదంతా అమ్ముకొని సముద్ర మార్గం గుండా మలేషియా లాంటి దేశాలకు వెళ్ళాలని ప్రాణాలకు తెగించారు. ఆ నిర్ణయమే వారి పాలిట శాపంగా మారింది. ఏప్రిల్ 4వ తేదీన దక్షిణ బంగ్లాదేశ్లోని టేక్ నాఫ్ ప్రాంతం నుంచి ఒక పడవ బయలుదేరింది. ఆ పడవ సామర్థ్యం చాలా తక్కువ, కానీ అందులో ఏకంగా 250 మందికి పైగా రోహింగ్యాలు, బంగ్లాదేశ్ పౌరులు కిక్కిరిసిపోయి ఎక్కారు. అండమాన్ సముద్రం వద్దకు చేరుకునే వరకు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన ఈదురుగాలులు, రాకాసి అలలు ఆ పడవను చుట్టుముట్టాయి. పరిమితికి మించి జనం ఉండడం, దానికి తోడు ప్రకృతి కన్నెర చేయడంతో ఆ పడవ సముద్రంలో కుప్పకూలింది. అర్ధరాత్రి ఆ కడలి మధ్యలో వారి ఆక్రందనలు వినే నాదుడే కరువయ్యాడు. ఈ ప్రమాదంలో గల్లంతైన వారిలో ఎక్కువ మంది పసిపిల్లలు, మహిళలే ఉన్నారని ఐక్యరాజ్య సమితి శరణార్థుల సంస్థ చెబుతుంటే గుండె తరుక్కుపోతోంది. ఇక ఈ ఘటనపైన ఐక్యరాజ్య సమితి, IOM తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. శరణార్థుల రక్షణ కోసం అంతర్జాతీయ సమాజం వెంటనే స్పందించాలని కోరాయి. ఇలాంటి ప్రమాదకరమైనటువంటి సముద్ర ప్రయాణాలు నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని మరికొన్ని సంస్థలు కూడా సూచిస్తున్నాయి.